జిప్పిగిరి అంటేనే చాలా చాలా పురాతనమైన దేవాలయం అనమాట. ఇది శివాలయము. ఈ శివాలయము ఇక్కడ మనకి హంపి నిర్మాణం అనేది ఫస్ట్ ఇక్కడే చేపట్టాలని శ్రీకృష్ణదేవరాయలు వారు అనుకున్నారు. కానీ దాన్ని షిఫ్ట్ చేసి ఇక్కడ మన హంపికి అనేది తరలించడం అంటూ జరిగింది. కానీ కొన్ని 3 గుళ్ళు అనేది ఇక్కడ ప్రత్యేకించి కట్టించడం అంటూ జరిగింది. ఇక్కడ చాలా చాలా ఊరేమో చిన్నది అనమాట. ఇంకా డెవలప్ కాలేదు ఊరు. చిప్పగిరి ఎలా ఉందో అలానే ఉంది. ఇంకా దేవాలయానికి వస్తే కిన చాలా పురాతనమైనటువంటి ఇంత పెద్ద దేవస్థానం ఉన్నా కానీ గుంతకల దగ్గరగా ఉన్నా కానీ డెవలప్ కాలేదు ఇంకా. ఇదొక చాలా ప్రశాంతంగా ఉన్నాను. చాలా మనం చూస్తూనే ఉంటాము. గుంతకల్లో వచ్చి గుత్తి రోడ్డు కానీ కసాపురం రోడ్డు కానీ ఊరవకొండ రోడ్డు కొద్దిగా డెవలప్ అయింది. కానీ ఈ చిప్పగిరి రోడ్డు పక్కల డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ ఉంది. ఇంకా దేవాలయానికి వస్తే గిన మనకి గుంతకల్ నుంచి జస్ట్ ఒక 8 కిలోమీటర్స్లో వచ్చేస్తుంది. ఇంకా ఆలూరికి దగ్గరలో వస్తుంది. బెల్డోన ఇట్లా ఆలూరికి దగ్గరగానే వచ్చేస్తుంది అనమాట. ఇంకా దేవాలయం చుట్టూ అంతా మనకి లోపల భాగం అనమాట ఇది. ఇంకా ఇక్కడ మనకి ఈ జ్యోతిర్లింగాలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలు అనేది తగిలించడం అంటూ జరిగింది. శివాలయము అంతా శివునికి సంబంధించిన ఈ జ్యోతిర్లింగాల ఫోటోలు కానీ మనకి చాలా దర్శనం ఇస్తాయి అన్నమాట నీట్గా. ఇదే అనమాట నాగేశ్వరుడు, మహాకాళేశ్వరుడు, ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక 11-12 మనకి జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ చూపించడం జరిగింది. మెయిన్ ద్వారం వచ్చేసి ఇదే అనమాట. ఇక్కడ చూసినట్లయితే చాలా విశాలంగా దేవాలయం అనేది ప్రాంగణం చాలా బాగుంటుంది. ఇక్కడ అమావాస్య పుణ్యంలో మనకి బెల్లం స్వామి వారు వచ్చి పూజలు నిర్వహిస్తారు. దాని నుంచి ఇక్కడ చాలామంది రద్దీగా వస్తారనమాట. ఆయనకి ఏదైనా సమస్యలు ఉన్నా కానీ చాలామంది ప్రజల సమస్యలు అడుగుతూ ఉంటారు బెల్లం స్వామి దగ్గర. ఇక్కడికి అమావాస్య కానీ పున్నమి రోజు కానీ వచ్చేసి ఇక్కడ అడగడం అంటూ జరుగుతూ ఉంటుంది. చాలా జనాభాతో కూడినగా అంటే ఫుల్ రద్దీగా వస్తారనమాట ఆ 2 రోజులు. ఇంకా మిగతా రోజుల్లో ఈ పూజలు అనేది డైలీ జరుగుతూనే ఉంటుంది. ఇదే అనమాట. ఇంకా దానికి ఆపోజిటే చెన్నకేశ్వర స్వామి దేవాలయం కానీ ఉందన్నమాట. ఇది కానీ శివాలయానికి సంబంధించిందే అనమాట. ఇదే అనమాట. ఇంకా ఇది మనకి చెన్నకేశ్వర స్వామి టెంపుల్ కానీ ఆ పీరియడ్లోనే కట్టించినారు. ఇంకా ముందు ఉందంట ఇంకొక దేవాలయము. నేను అక్కడికి వెళ్ళలేదు. ప్రస్తుతానికైతే ఈ 2 దేవాలయాలు అనేది ఇక్కడ చిప్పగిరిలో చాలా వరకు అంటే దగ్గరలోనే ఊర్లోనే ఉంటుంది. కొద్ది ముందుకు పోయినట్టు ఇంకొక మీరు గుంతకల్కి ఎప్పుడైనా వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా ఈ శివాలయాన్ని దర్శించండి. చాలా చాలా పురాతనమైన దేవాలయాలు అనమాట. ఈ చెన్నకేశ్వర స్వామిది తగడ శివాలయం అనేది ముందు ఉండేది. ఇదే అనమాట. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి.